కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించిన ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య కేసు నిందితుడిని పోలీసులు ఫైనల్గా అరెస్ట్ చేశారు. నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కారకులైన రైఫిల్ షూటింగ్ ట్రైనర్ సాదిక్ ఖాన్ని పోలీసులు ఉత్తరప్రదేశ్ మీరట్లో అదుపులోకి తీసుకున్నారు. గత 5 రోజులుగా పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు సాదిక్. అతన్ని చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు. ఫోన్, డిజిటల్ లావాదేవీల జోలికి వెళ్లకుండా 4 రాష్ట్రాల్ని చుట్టేశాడు సాదిక్. అయితే అతన్ని కూడా ఒక చిన్న క్లూ పట్టించి చేసింది. కాకినాడకు చెందిన ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ తర్వాత సాదిక్ ఖాన్ 5 రోజులుగా పరారీలో ఉన్నాడు. ఈ 5 రోజుల్లో ఏకంగా 4 రాష్ట్రాల్ని దాటేశాడు. అది కూడా తన ఆచూకీ కదలికలు తెలియకుండా ఉండేందుకు అత్యంత తెలివిగా వ్యవహరించాడు. ఈ 5 రోజుల్లో సెల్ ఫోన్ వాడలేదు, డెబిట్ కార్డు వాడలేదు, క్రెడిట్ కార్డు వాడలేదు, డిజిటల్ లావాదేవీలు చేయలేదు. ఇట్లాంటివి ఎక్కడా వాడకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. యూపీఐ పేమెంట్స్ జోలికి అస్సలు వెళ్ళలేదు. కేవలం పాత పరిచయస్తుల సాయంతో ఒక్కో రోజు ఒక్కో చోట మకాం వేస్తూ వచ్చాడు. దీంతో సాదిక్ ఖాన్ని పట్టుకోవడం కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల పోలీసులకు సవాల్గా మారింది. అయితే పోలీసు బృందాలు మరింత ఫోకస్ పెంచడంతో సాదిక్కి చెక్ పడింది. ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్యకు పాల్పడ్డ రోజు అర్ధరాత్రి సాదిక్ మాట్లాడిన ఫోన్ కాల్ అతన్ని పట్టించింది. ఏఈ నూకరాజు కుటుంబం ఈ నెల 16న గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో అదే రోజు రాత్రి 12 గంటల సమయంలో సామర్లకోట రైల్వే స్టేషన్లో కోణార్క్ ట్రైన్ ఎక్కిన నిందితుడు ఒక వ్యక్తి దగ్గర ఫోన్ తీసుకొని కాకినాడలోని ఒక న్యాయవాదికి, సోదరికి కాల్ చేసి మాట్లాడారు. ఈ నంబర్ను ట్రాక్ చేసి మాట్లాడిన కాకినాడ పోలీసులకు క్లూ దొరికింది. కర్ణాటకలోని వాడి స్టేషన్లో దిగిపోయి ఉండొచ్చనే కోణంలో ఎంక్వైరీ చేయడంతో సాదిక్ ఖాన్ బండారం బట్టబయలైంది. వాడి రైల్వే స్టేషన్లో కొన్ని సీసీ ఫుటేజ్ని పరిశీలించగా ఓ స్థానికుడితో సాదిక్ మాట్లాడి తెలిసింది. అతన్ని ఆరాధిస్తే సోలాపూర్ వెళ్లే బస్సుల గురించి అడిగినట్లు చెప్పాడు. సోలాపూర్ వెళ్లిన పోలీసులు సాదిక్ ఫోన్లోని పాత కాంటాక్ట్ నెంబర్లపై నిఘా పెట్టి అతని ఫ్రెండ్ వివరాలు సేకరించి ప్రశ్నించడంతో క్లారిటీ వచ్చింది. ఆశ్రయం కోసం లాడ్జ్లో రూమ్ ఇప్పించానని, తర్వాత ముంబై వెళ్తాను అన్నాడని, ఢిల్లీకి చెందిన పాత స్నేహితుడి ఫోన్ నెంబర్ కూడా అడిగాడని చెప్పాడు. ఇక సోలాపూర్ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఓ టీం ఢిల్లీ వెళ్లి సాదిక్ అక్కడే ఉన్నట్లు గుర్తించింది. అతని ఫ్రెండ్ ఫోన్ నెంబర్ మీరట్లో ఉన్నాడని నిర్ధారించుకున్నారు. ఢిల్లీ, మీరట్ పోలీసుల సాయంతో గాలింపు ముమ్మరం చేయడంతో సాదిక్ ఆశ్రయం కల్పించిన వ్యక్తి దొరికాడు. అతన్ని గట్టిగా ప్రశ్నించగా నిందితుడు ఎక్కడున్నాడో చూపించడంతో అదుపులోకి తీసుకున్నారు. సాదిక్ని మీరట్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ట్రాన్సిట్ వారెంట్పై కాకినాడకు తరలించారు. సాదిక్ ఖాన్ని సర్పవరం పోలీసులు రేపు కాకినాడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. అయితే కేరళ నుంచి సముద్ర మార్గంలో విదేశాలకు పారిపోయేందుకు స్కెచ్ చేసినట్లు సాదిక్ వెల్లడించడం పోలీసులకు షాక్ ఇచ్చింది. మరోవైపు గోదావరిలో గల్లంతైన ఏఈ నూకరాజు భార్య మీనా డెడ్ బాడీ నిన్న సాయంత్రం లభ్యమైంది. 5 రోజుల తర్వాత ధవళేశ్వరం బ్యారేజీకి సుమారు 30 కిలోమీటర్ల దిగువన అంబేద్కర్ కోనసీమ జిల్లా మూలస్థానం దగ్గర గోదావరిలో మృతదేహం లభ్యమైంది. ఆమె డెడ్ బాడీని రాజమండ్రి జీజీహెచ్కు తరలించారు. ఇవాళ పోస్టుమార్టం తర్వాత బంధువులకు అప్పగించనున్నారు.